వెల్కమ్ అండి. ఇవాళ మనం పైథాన్‌లో ఫంక్షన్స్ గురించి నేర్చుకుందాం మనం. ఫంక్షన్ అంటే ఏంటండి? ఫంక్షన్ ఇస్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్ విచ్ ఓన్లీ రన్స్ వెన్ ఇట్స్ కాల్డ్. ఇది మన ప్రోగ్రామ్‌లో చూసినప్పుడు ఎప్పుడైనా మనకి మల్టిపుల్ లైన్స్ ఆఫ్ కోడ్ మల్టిపుల్ టైమ్స్ రన్ చేస్తున్నాం అనుకోండి. మన థంబ్ రూల్ ఏంటండి? ఒకసారి అయితే ఫైన్. ఒకసారి ప్రింట్ చేసినా సరే ఫైన్. ఏదైనా ఒకసారి చేస్తే ఫైన్. రెండోసారి చేసినా దట్ ఈస్ ఆల్సో యాక్సెప్టబుల్. థర్డ్ టైమ్ ఏదైనా సేమ్ థింగ్ రిపీట్ చేస్తున్నాము అంటే దాన్ని మనం మస్ట్‌గా ఫంక్షన్‌లో రాసుకోవాలి లేదా లూప్ రన్ చేయాలి. సో ఇది మన థంబ్ రూల్ ఉంది కదా, మనం మిగిలిన లెసన్స్ అన్ని చూసినప్పుడు అదేనండి మెయిన్‌గా. ఫంక్షన్ ఇస్ అ బ్లాక్ ఆఫ్ కోడ్ విచ్ ఓన్లీ రన్స్ వెన్ ఇట్స్ కాల్డ్. దాన్ని ఫంక్షన్ బై డిఫాల్ట్ దానంతట అదేం చేయదండి. దాని లోపల క్యాలిక్యులేషన్ ఏం చేసినా దాన్ని కాల్ చేయాలి. డిఫైన్ చేయడం ఒక పార్ట్ అయితే ఫంక్షన్‌ని కాల్ చేసినప్పుడే దాంట్లోని కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట. బై డిఫాల్ట్ ఫంక్షన్ అలా వదిలేసి ప్రోగ్రామ్ రన్ చేస్తే మనకి రిజల్ట్ కానీ ఏమీ ఉండదు. అన్లెస్ దాని లోపల ఫంక్షన్ లోపల ఏమైనా ప్రింట్ కానీ అది ఏమైనా మనం ఇచ్చినట్టుగా అయితే కనుక అది ఎగ్జాంపుల్లో చూద్దాము. ఎందుకంటే ఫంక్షన్ మనం ఇప్పుడు డిస్కస్ చేసాం రీయూజబిలిటీ కోసం. సేమ్ కోడ్ మల్టిపుల్ టైమ్స్ రాస్తున్నాం అనుకోండి, ఒక 1000 లైన్స్ ప్రోగ్రామ్ ఉంది దాంట్లో మన దగ్గర, రైట్? దాంట్లో మల్టిపుల్ టైమ్స్ అదే రిపీట్ చేస్తున్నాం. జస్ట్ సింపుల్ ప్రింటే తీసుకుందాం మనం. ప్రింట్ మనం 1000 లైన్స్ స్టేట్మెంట్స్లో ఒక 200 ప్లేసెస్లో ఉందండి, రైట్? కొన్ని పెద్ద ప్రోగ్రామ్స్ పెరుగుతున్న కొద్దీ మల్టిపుల్ ఫైల్స్లో ఉంటాయండి మనకి చేంజెస్ అవన్నీ, రైట్? ఈ 1000 లైన్స్ ఆఫ్ కోడ్లో 200 టైమ్స్ ప్రింట్లో మీరు ఏమైనా చేంజ్ చేయాలి అంటే అది ఎన్ని చేంజెస్ చేస్తారండి? 200 టైమ్స్ చేయాలా? అవి అన్ని చోట్ల చేయాలా? మాన్యువల్ ఎర్రర్‌కి ఎంత ఆస్కారం ఉంది దానివల్ల? ఇవన్నీ మిస్ అవుతాం కాబట్టి ఒక ఫంక్షన్ డిఫైన్ చేసుకుంటే ఆ ఫంక్షన్ ఒక్క ఫంక్షన్‌లోనే చేంజ్ చేసుకొని మిగిలిన అన్ని ప్లేసెస్‌లో కనుక అదే ఫంక్షన్‌ని కాల్ చేసుకుంటే ఒక్క చేంజ్‌తో ఏ చేంజ్ అయినా చేయొచ్చండి. ఎంత ఫ్లెక్సిబిలిటీ వచ్చిందో చూసారా దానివల్ల? ఇదండి మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ ఎ ఫంక్షన్. రీయూజ్ చేసుకోవచ్చు, రైట్? ఫంక్షన్‌ని హౌ టు క్రియేట్ ఎ ఫంక్షన్ అన్నది ఫస్ట్ ఒకసారి చూసాక పాయింట్స్ 2 అండ్ 3కి మనం వెళ్ళి చూద్దాం. క్రియేటింగ్ ఎ ఫంక్షన్ క్రియేట్ చేసేటప్పుడు బేసిక్గా ఫంక్షన్కి 3-4 పాయింట్స్ ఉన్నాయండి. ఫంక్షన్ డిక్లరేషన్ ఆర్ ఫంక్షన్ డెఫినిషన్ షుడ్ స్టార్ట్ విత్ డిఎఫ్ కీవర్డ్, క్యాపిటల్ కాదండి, స్మాల్ లెటర్స్. డిఎఫ్ డిఫైన్ ఫంక్షన్, డెఫినేషన్ ఆఫ్ ఫంక్షన్ ఏదైనా అనుకోవచ్చు. ఎవ్రీ ఫంక్షన్ షుడ్ స్టార్ట్ విత్ డిఎఫ్ ఇన్ పైథాన్. ఓకే, ప్రతి ఫంక్షన్ డిఎఫ్తోనే స్టార్ట్ అవ్వాలి. దీని తర్వాత ఫంక్షన్ నేమ్ మస్ట్గా ఇవ్వాలి. ఇది ఫంక్షన్ నేమ్ కాదండి, మనం ఏ పేరు కావాలంటే మీనింగ్ఫుల్ నేమ్ ఇవ్వాలి. అది కీవర్డ్స్ అవ్వకూడదు. కీవర్డ్స్ అంటే ఏంటండి? పైథాన్ డిఫైన్ నేమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫార్, వైల్, ఇన్, రైట్? ఇలాంటి కీవర్డ్స్, సిస్టమ్ యూస్ కీవర్డ్స్, పైథాన్ యూస్ కీవర్డ్స్, పైథాన్ డిఫైన్డ్ ఫంక్షన్ నేమ్స్ కాకుండా మిగిలిన వేరియబుల్ నేమ్స్ ఏమైనా మనం వాడుకోవచ్చు అండి. మనం కావాలంటే స్నేక్ కేస్ అయినా వాడచ్చు. స్నేక్ కేస్ అంటే అండర్ స్కోర్ వాడి డిఫైన్ చేస్తే దాన్ని స్నేక్ కేస్ అంటాం. లేదా క్యామెల్ కేస్ అయినా వాడచ్చు. క్యామెల్ కేస్ అంటే ఇద్దరిని మధ్యలోని లెటర్ని క్యాపిటల్ చేస్తాం, దాన్ని క్యామెల్ కేస్ అంటాం. ఇలా మీనింగ్ఫుల్ నేమ్స్ ఇచ్చుకుని మనం ఫంక్షన్ డెఫినిషన్ చేస్తాం. ఫంక్షన్ నేమ్ అంటారండి ఫర్ నౌ. ఓకే, ఈ ఫంక్షన్ నేమ్ తర్వాత ఫంక్షన్ డిఫైన్ చేస్తున్న థర్డ్ రూల్ ఏంటంటే ఎవ్రీథింగ్ షుడ్ హ్యావ్ అ రౌండ్ బ్రాకెట్స్. ఫంక్షన్ నేమ్ షుడ్ హ్యావ్ రౌండ్ బ్రాకెట్స్. ఇది ఎంటీగా అయినా ఉండొచ్చు. దీని లోపల మనం ఆర్గ్యుమెంట్స్ కానీ పారామీటర్స్ కానీ పాస్ చేయొచ్చు. ఆర్గ్యుమెంట్స్ ఏంటి, పారామీటర్స్ ఏంటి వస్తాను, విల్ స్టోరీ డిస్కస్ దే. సో ఇది రౌండ్ బ్రాకెట్స్ ఉండాలి. దీని తర్వాత నెక్స్ట్ రూల్ ఏంటండి? ఇట్ హ్యాస్ టు హ్యావ్ ఎ సెమీకాలన్, రైట్? ఫంక్షన్ డెఫినిషన్ షుడ్ హ్యావ్ ఎ సెమీకాలన్. ఈ సెమీకాలన్ వల్ల ఏమవుతుంటే ఆ ఫంక్షన్ ఒక స్కోప్ డిఫైన్ చేస్తామండి. మనం ఫార్ లూప్ రన్ చేసుకున్నప్పుడు కూడా చూసాము, రైట్? చిన్న ఫంక్షన్స్ కూడా ఎగ్జాంపుల్స్ కూడా చూసాము. అప్పుడు కూడా ఇదే స్ట్రక్చర్ ఫాలో అయ్యాము. ఇది ఫంక్షన్ డెఫినిషన్, ఇదండి స్ట్రక్చర్ అండి. సో డిఫైన్ అనే కీవర్డ్ యూస్ చేయాలి, ఫంక్షన్ నేమ్ వాడాలి. ఫంక్షన్ నేమ్ వేరియబుల్స్ యూస్ చేస్తాము, అది కీవర్డ్స్ అవ్వకూడదు. దాని తర్వాత ఈ బ్రేసెస్ రౌండ్ బ్రాకెట్స్ ఉండాలి ఇక్కడ, రైట్? దాని తర్వాత కోలన్. దీని తర్వాత ఎంటర్ ఇవ్వగానే మిగిలిందంతా ఆప్షన్ అండి దీని లోపల, రైట్? ఇది జస్ట్ ఇలా రన్ చేస్తే మనకి పైథాన్ ఎర్రర్ ఇస్తుంది, అన్ఎక్స్పెక్టెడ్ ఇండెంటెడ్ బ్లాక్ అని, రైట్? అక్కడ ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇగ్నోర్ చేద్దామండి. అన్ఎక్స్పెక్టెడ్ ఇండెంటెడ్ బ్లాక్ ఉంది. నేను ఆ బ్లాక్ కూడా తీసేసి రన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు కూడా మనకు ఎర్రర్ వస్తుంది. ఈ లైన్ డిలీట్ చేస్తానండి, ఇగ్నోర్ చేయండి. ఇంకా మిస్ సంథింగ్. ఓకే, కాన్సన్ట్రేషన్ బ్యాక్ ఆన్ దిస్ వన్. మళ్ళీ ఇంకొకసారి స్టార్ట్ చేద్దామండి. డిఫైన్ అనే కీవర్డ్తో స్టార్ట్ చేస్తాం. డెఫినేషన్ ఫంక్షన్ నేమ్ ఉండాలి, రైట్? ఇట్ కాన్ బి ఏ కీవర్డ్, రైట్? దాని తర్వాత రౌండ్ బ్రేసెస్ ఉండాలి. బ్రేసెస్ లోపల పారామీటర్స్ ఆర్గ్యుమెంట్స్ ఇవ్వచ్చు, అవి నెక్స్ట్ చూద్దాం. ఇట్ హాస్ టు ఎండ్ విత్ కోలన్, రైట్? ఇప్పుడు రన్ చేసి చూస్తే మనకి అన్ఎక్స్పెక్టెడ్ బ్లాక్ ఇలా వస్తుంది ఎర్రర్ మనకి, రైట్?
సో దీని తర్వాత ఏం చేయాలండి, ఇది సక్సెస్ఫుల్గా మనం ఇంకా డిఫైన్ చేయాలి. మనం నేమ్ చేస్తున్నప్పుడు డిఫైన్ తర్వాత చేస్తాం అనుకున్నప్పుడు పాస్ అనే కీవర్డ్ ఇచ్చేస్తే రైట్, రన్ చేస్తున్నా అండి. చూసారా, నథింగ్ హెస్ వర్క్, ఫంక్షన్ ఏం రిటర్న్ చేయలేదు, కానీ మనకి ఇందాక వచ్చే ఎర్రర్ అయితే ఉందో అది పోయిందనమాట. రైట్. సో ఇలా ఫంక్షన్ డెఫినేషన్, బేసిక్ డెఫినేషన్ ఇదండి. ఓకే, ఇప్పుడు ఒక సింపుల్ ఫంక్షన్ చూద్దాం. ఓకే, ఫంక్షన్కి ఈ బ్రేసెస్ లోపల మనం వేరియబుల్స్ ఇవ్వచ్చండి, పారామీటర్, వీటిని ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఓకే, మనం ఫంక్షన్ నేమ్ లోపల ఏ బి అని ఆర్గ్యుమెంట్స్. ఈ ఫంక్షన్ అంటే బేసిక్గా చూసినట్లయితే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. ఓకే, ఇది ఒక బ్లాక్ బాక్స్ అనుకుందాం, దానికి ఒక ఇన్పుట్ వస్తుంది. రైట్, ఆ ఇన్పుట్ తీసుకుని ఏదో ఒక ప్రాసెస్ చేస్తుంది, దాన్ని రిటర్న్ అవుట్పుట్ ఇస్తుంది. రిటర్న్ అనే కీవర్డ్. ఓకే, రిటర్న్ అవుట్పుట్ చేస్తుంది. ఇది బేసిక్ ఫంక్షన్. ఈ ఏబి అనేది ఈ ఫంక్షన్కి ఏమైతే ఇన్పుట్గా ఇవ్వబోతున్నామో వాటి ఆ వాల్యూస్ ఉంటాయి, ఆ ఆర్గ్యుమెంట్స్ అన్నమాట. మనం ఈ డిఫైన్ చేశాక కాలింగ్ ఏ ఫంక్షన్ చూసినప్పుడు ఆ పారామీటర్స్ పాస్ చేస్తే ఈ ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్ళి ఈ ఫంక్షన్ రన్ అయ్యి ఆ రిటర్న్ వాల్యూ అయితే ఏముందో దాన్ని రిటర్న్ చేస్తుంది అవుట్పుట్గా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మనం ప్రింట్ ఏమిద్దామండి, ఏ ప్లస్ బి సింపుల్గా యాడ్ చేస్తే రిటర్న్ చేస్తున్నాం. ఓకే, ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు ఫంక్షన్ డిఫైన్ చేసాం, రన్ చేస్తే ఏమొస్తుందండి, నథింగ్, ఎంటీ, బికాస్ మనం ఆ ఫంక్షన్ కాల్ చేయలేదు. ఫంక్షన్ కాల్ చేయకపోతే ఏమండి, ఇస్ ఎ కోడ్ విచ్ ఓన్లీ రన్స్ వెన్ ఇట్ ఇస్ కాల్డ్. రైట్, మనం కాల్ చేయలేదు, డిఫైన్ చేసాం. దాన్ని కాల్ చేయాలంటే అది కూడా చాలా సింపుల్. అది ఎలా చేయాలో చూద్దాం. ఫంక్షన్ అండర్ స్కోర్ నేమ్. రైట్, ఫంక్షన్ అండర్ స్కోర్ నేమ్, సేమ్ ఆ ఫంక్షన్ నేమ్ని ఇచ్చి రన్ చేస్తే రన్ అవుతుంది. కానీ మనం ఇక్కడ ఏ బి అనే రెండు పారామీటర్స్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఓకే, మనం డిఫైన్ అలా చేసాం కాబట్టి ఏవి వాల్యూస్ మనం ఇస్తామని ఈ డెఫినేషన్లో ఇచ్చాం కాబట్టి అది ఎక్స్పెక్ట్ చేస్తుంది. మనం ఇక్కడ ఇవ్వకపోతే, ఇలా ఇవ్వకుండా రన్ చేస్తే మనకి పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ మిస్సింగ్ అని చెప్పి ఒక ఎర్రర్ వస్తుంది. అది కూడా ఒకసారి చూద్దాం. చూసారా, ఫంక్షన్ నేమ్ ఈస్ మిస్సింగ్ టు రిక్వైర్డ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ఏ అండ్ బి. ఓకే, రైట్. మనం ఇప్పుడు అక్కడ ఏం ఇవ్వాలంటే మనం ఏ వాల్యూస్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ పారామీటర్స్ మనం ఇక్కడ ఇవ్వాలి. ఓకే, 7,8 అన్నాను అనుకోండి, ఇప్పుడు మనకి అవుట్పుట్ 15 వస్తుంది. చూసారా, సింపుల్, చాలా సింపుల్ అండి ఈ కాన్సెప్ట్ అనేది. ఇది రీయూజబిలిటీ ఎక్కువ వాడతాము. పెద్ద పెద్ద ఫంక్షన్స్ కూడా తర్వాత మనం స్లోగా బిల్డ్ చేద్దాం. ప్రస్తుతానికి ఇప్పుడు బేసిక్గా ఈ ప్రింట్ ఉంది కదా, ప్రింట్ అని ఇవ్వడం వల్ల, జస్ట్ ఫంక్షన్ నేమ్ కాల్ చేయడం వల్ల ఇది 7,8ని తీసుకొని యాడ్ చేసి మనకి ప్రింట్స్ చేసింది, కన్సోల్ మీదకి స్క్రీన్ మీదకి ప్రింట్ చేసింది. నార్మల్గా ఫంక్షన్స్ లోపల ప్రింట్ ఉండదండి, ఇట్ విల్ జస్ట్ బి ఏ రిటర్న్. ఓకే, రిటర్న్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఇది ఇన్పుట్గా తీసుకుంటున్నామండి. ఇది ఫంక్షన్ బాక్స్ అనుకున్న మొత్తం బాక్స్లోకి ఇది ఇన్పుట్. ఏ బి అనే రెండు వేరియబుల్స్ ఇన్పుట్, దాని మీద ప్రాసెసింగ్ జరుగుతుంది. ఆ ప్రాసెసింగ్ జరిగిన రిజల్ట్ని రిటర్న్ ద్వారా ఫంక్షన్ బయటకి, ఎవరైతే ఫంక్షన్ని కాల్ చేశారో అక్కడికి ఆ రెండింటి వాల్యూస్ని పాస్ చేస్తుంది. ఇక్కడ ఈ ఏ బి అన్న వాటిని ఆర్గ్యుమెంట్స్ అంటామండి. ఓకే, దీస్ ఆర్ కాల్డ్ ఆర్గ్యుమెంట్స్. ఫంక్షన్ కాల్లో మనం ఇచ్చే మెంబర్స్ని పారామీటర్స్ అంటాము. మీరు మిగిలిన ట్యూటోరియల్స్ అన్ని చూసినట్లయితే ఇవన్నీ ఇంటర్చేంజబుల్గా వాడేస్తుంటారు, ఆర్గ్యుమెంట్స్ పారామీటర్స్ అని. అది యాక్చువల్గా తప్పు. మనం యూస్ చేయాల్సిన రైట్ టర్మినాలజీ ఏంటంటే ఫంక్షన్ డిక్లరేషన్గా, ఫంక్షన్ డెఫినేషన్లో ఇచ్చే ఈ వేరియబుల్ నేమ్స్ని ఆర్గ్యుమెంట్స్ అంటాము. ఓకే, మనం కాల్ చేస్తున్న ఫంక్షన్లో యూస్ చేసే వాల్యూస్, వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని పారామీటర్స్ అంటామండి. ఓకే, ఇప్పుడు రిటర్న్ అన్నప్పుడు నేను సేమ్ థింగ్ ఫంక్షన్ నేమ్ 7,8 అని చెప్పి రన్ చేశాను అనుకోండి, మనకి ఏమొస్తుందండి రిజల్ట్, గెస్ చేయగలుగుతారా? రన్ చేస్తున్నాను, చూసారా, బ్లాంక్ రిజల్ట్. ఎందుకండి, బికాస్ దాంట్లో ప్రింట్ లేదు. ఇది కాలింగ్ ఫంక్షన్కి ఆ వాల్యూని అయితే ఇచ్చింది, కానీ ఆ వాల్యూని మనం ఏం చేయాలో మనం చెప్పలేదు. ఇలాంటి మనం ఈ వాల్యూ ఇందాక రిజల్ట్లో చూడాలంటే మనం కాలింగ్ ఫంక్షన్ని ప్రింట్ లోపల ఎన్క్లోజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు సేమ్ ఇందాక వచ్చిన 15 రిజల్ట్ మనకి వస్తుంది. క్లియర్ అండి? అన్ని సైడ్ స్పేస్ చేసేస్తాను. సింపుల్ ఎగ్జాంపుల్ అండి ఇది ఫంక్షన్స్కి. మనం పోను ఇంకా వేరే వేరే ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం దీనికి. రైట్, దిస్ ఇస్ హౌ వీ కాల్ ఏ ఫంక్షన్. ఇది ఫంక్షన్ కాలింగ్ ఏ ఫంక్షన్ అంటామండి. ఇది డిఫైనింగ్ ఏ ఫంక్షన్ డెఫినేషన్. ఓకే, దీంట్లో యూ కెన్ పాస్ డేటా. మనం ఇప్పుడు చేసాం కదా, యూ హ్యావ్ పాస్డ్ parameters into these arguments for an operation to happen and print a result. Okay, a function can return data as a result. Can return అండి, ఇది మ్యాండేటరీ కాదు, రిటర్న్ అనేది మస్ట్ కాదు. మనం ఇందాక కూడా చూసాం, పాస్ అనేది జస్ట్ వేరియబుల్ ఇచ్చేస్తే
రైట్, పాస్ అనే కీవర్డ్ ఇచ్చేస్తే ఇట్స్ స్టిల్ ప్రోగ్రామ్ బెండ్ అవ్వదు, ప్రోగ్రామ్ ఎర్రర్ ఏం త్రో చేయదు, వీ విల్ సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూట్ అనమాట. ఆర్గ్యుమెంట్స్ అంటారా పారామీటర్స్ అంటారా అనేది మనం ఆల్రెడీ కవర్ చేసాం. ఏమండి, ఫంక్షన్ డిక్లరేషన్లో ఇచ్చే వాటిని ఆర్గ్యుమెంట్స్ అంటాము. ఫంక్షన్ కాల్ చేస్తున్నప్పుడు రైట్, ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు కాల్ చేసిన ఇచ్చిన వాల్యూస్ని పారామీటర్స్ అంటాము. మనం కొన్నిసార్లు టెక్స్ట్ బుక్లో చూస్తే ఇవి కొంచెం కాంప్లెక్స్గా అనిపిస్తాయి అండి. ఫంక్షన్ లోపల ఆస్ట్రిక్స్ ఆర్గ్స్ లేదా స్టార్ స్టార్ ఆర్గ్స్ అని ఉంటాయి మనకి. ఓకే, ఇది చూడగానే ఏదో కొత్త ఫంక్షన్లా ఉంది, మాకు తెలియదు, ఇది చాలా కాంప్లెక్స్గా అనిపిస్తుంది అందరికీ. చాలా సింపుల్ అంటే ఇది చూడడానికి కాంప్లెక్స్గా ఉంటుంది కానీ చాలా సింపుల్. మనకి ఇక్కడ 2 పారామీటర్స్ కావాలి లేదా 2 ఆర్గ్యుమెంట్స్ కావాలి అని మనకి ముందరే డిఫైన్ అయి ఉంది కాబట్టి మనం ఇక్కడ 2 ఇస్తున్నాం అండి. రైట్, 2 డిఫైన్ చేస్తున్నాం ఇక్కడ. కొన్ని సినారియోస్లో, కొన్ని ప్రోగ్రామింగ్ సినారియోస్లో ఇక్కడ ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాలి అనేది ఫస్ట్లో క్లియర్గా లేనప్పుడు దానికి డిఫైన్ చేసుకోవడానికి ఆర్బిట్రరీ ఆర్గ్యుమెంట్స్ అని వాడతామండి. దట్ ఈస్ కాల్డ్ ఆర్బిట్రరీ స్టార్ ఆర్గ్స్, అంటే ఆర్బిట్రరీ ఆర్గ్యుమెంట్స్, దాన్ని స్టార్ ఆర్గ్స్ అంటారండి. మనం ఎన్నైతే ఇస్తామో, ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఇస్తామో తెలియనప్పుడు ఇలా డిఫైన్ చేసుకుంటే రైట్. ఇందాక చూసాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రింట్ 7 ఒకటే ఇచ్చాను అనుకోండి, ఇది కూడా కామెంట్ చేస్తాను సో దట్ నాట్ త్రూ అన్నారు. ఈ ఫంక్షన్ నేను చూడండి, ఫంక్షన్ కాల్ చేస్తున్నాను, 7 ఒకటే ఇస్తున్నాను, అదొక పొజిషనల్ పారామీటర్ మిస్ అవుతుందని చెప్పి మనకు ఒక ఎర్రర్ త్రో అవుతుంది చూడండి. రైట్, టైప్ ఎర్రర్, ఫంక్షన్ నేమ్ ఇస్ మిస్సింగ్, రిక్వైర్డ్ పొజిషనల్ పారామీటర్ బి. రైట్, సో ఇలాంటి సినారియోస్లో మనం ఈ స్టార్ ఆర్గ్స్ అని కనుక మనం డిఫైన్ చేస్తే ఎన్ని పారామీటర్స్ వచ్చినా దాన్ని యాక్సెప్ట్ చేసి ఈ ఎర్రర్ త్రో చేయదన్నమాట మనకి. ఓకే, అది మెయిన్ అడ్వాంటేజ్ అండి. ఇది మిగిలిన ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు కొంచెం అడ్వాన్స్ టాపిక్స్ కాబట్టి తర్వాత విల్ కవర్ దిస్ ఎక్స్ప్లిసిట్ ఎగ్జాంపుల్స్ అండి. ఇంకోటి క్వార్గ్స్ అనేది చూసారా, అది కూడా చూడడానికి అంత కాంప్లెక్స్గా ఉంది కానీ ఇట్స్ నథింగ్ బట్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అండి, దీన్ని కూడా డీటెయిల్గా కవర్ చేస్తాను. ప్రస్తుతానికి వాల్యూస్ చూస్తే నాకు ఫంక్షన్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఎన్ని పారామీటర్స్ ఆ ఫంక్షన్ కాల్కి ఉంటాయో, ఆ ఫంక్షన్ డెఫినేషన్లో ఉంటాయో నాకు తెలియనప్పుడు ఆర్గ్స్ కానీ క్వార్గ్స్ కానీ వాడతాం మనం. ఓకే, ఇది మట్టి గుర్తుపెట్టుకొని ప్రస్తుతానికి క్లియరా అండి. ఇంకొక చిన్న 2 ఫంక్షన్స్ చేద్దామా. ఇది ఇప్పుడు సమ్ బదులు మల్టిప్లికేషన్ చేద్దామా, సేమ్ వాల్యూస్ సేమ్ రిజల్ట్స్ ఇట్లా. ఓకే, సో నీడ్స్ 56. ఇంకో చిన్న ఫంక్షన్, ఇంకొక ఫంక్షన్ రాద్దామండి. ఐ జస్ట్ కామెంట్ దిస్ వన్ అవుట్, డిలీట్ చేసేద్దాం. డిఫైన్డ్ రైట్ గెట్ నేమ్ లేకపోతే జనరేట్ ఈమెయిల్. ఓకే ఓకే, దిస్ విల్ బి ఫన్. జనరేట్ ఈమెయిల్, నాకు కావాల్సిన ఆర్గ్యుమెంట్స్ ఏంటండి, ఫస్ట్ నేమ్ కావాలి, ఎఫ్ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్. ఓకే, నాకు ఇవి 2 వేరియబుల్స్, ఈ 2 ఆర్గ్యుమెంట్స్ వస్తే ఇన్పుట్ తీసుకుంటే నేను దాన్ని యూస్ చేసి ఈమెయిల్ అడ్రస్ జనరేట్ చేసి రిటర్న్ చేయాలి అనుకుంటున్నాను. ఓకే, సో రిటర్న్ ఏం చేస్తామండి, బేసిక్గా రిటర్న్ కంటే ముందర ప్రింట్ చేద్దాం. ప్రింట్ చేస్తే ఇట్ విల్ బి ఈజీ. ప్రింట్లో రైట్, వాట్ డూ యూ వాంట్ టు ప్రింట్, ప్రింట్ ఆఫ్ ఎఫ్ స్ట్రింగ్. ఓకే, ఎఫ్ స్ట్రింగ్ యూస్ చేస్తున్నాను నేను. ఎఫ్ స్ట్రింగ్ అంటే ఇట్ విల్ బి ఈజియర్ టు యూస్ ద వేరియబుల్స్ ఆర్ ద పారామీటర్స్ విత్ ఇన్ ద సేమ్ స్ట్రింగ్. డాట్ ఫార్మాట్ వాడక్కర్లేదు మనం. ఓకే, సో ఇక్కడ ఏమంటానంటే ఎఫ్ స్ట్రింగ్లో ఎఫ్ నేమ్ within curly braces, f name right dot l name ante పోయేది but that's fine, last name right @ gmail.com. okay, first name last name తీసుకొని we are just concatenating the entire string together using these both variables and printing this value. okay, print చేసి run చేసి చూద్దామా. నథింగ్ హ్యాపెన్ బికాస్ వి జస్ట్ క్రియేటెడ్ ద ఫంక్షన్, మనం దాన్ని కాల్ చేయలేదు కాబట్టి. ఓకే, సో ఎలా కాల్ చేయొచ్చండి ఈ ఫంక్షన్ని, gen_email, ఫస్ట్ నేమ్ ఏమి ఇద్దాం, నవీన్. ఓకే, లాస్ట్ నేమ్ ఇస్ వి. ఓకే, చూసారా, ఈ ఫస్ట్ నేమ్కి ఇది స్ట్రింగ్ కాబట్టి ఫస్ట్ నేమ్కి నవీన్ ఇచ్చాం, లాస్ట్ నేమ్ వేరియబుల్కి రైట్, లాస్ట్ నేమ్ ఈ ఆర్గ్యుమెంట్కి వి అనే పారామీటర్ని పాస్ చేస్తున్నాం. ఇది ఫస్ట్ నేమ్లో తీసుకుని ఇది లాస్ట్ నేమ్లోకి వెళ్ళి naveen.v@gmail.com అని ప్రింట్ చేస్తుంది. చూసారా, మనం స్టూడెంట్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ తీసుకున్నప్పుడు ఈ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అంటే యూ కెన్ ఆటో అసైన్ ఈమెయిల్ అడ్రసెస్. ఓకే, ఐ విల్ గో బ్యాక్ అండి. కానీ మనం ఏం డిఫైన్ చేసుకున్నామండి,
ఇది ఇట్ హ్యాస్ టు బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిటర్న్, రైట్? ప్రింట్ కాదు కాబట్టి రిటర్న్ యూస్ చేస్తాం మోస్ట్లీ. రిటర్న్స్ ద కంట్రోల్ బ్యాక్ టు ద కాలింగ్ ఫంక్షన్. ఓకే, ఇది అయిపోయాక దీని నెక్స్ట్ లైన్కి, ఇది ఎగ్జిక్యూషన్ అయిపోయాక రిటర్న్ కాబట్టి ఈ వాల్యూకి, ఈ కాలింగ్ ఫంక్షన్కి ఆ రిజల్ట్ని పాస్ చేస్తుంది. ఓకే, క్లియర్ అనుకుంటానండి ఇది. ఐ హోప్ దిస్ వాస్ యూస్ఫుల్. మనం నెక్స్ట్ ఇంకొకటి ఉందండి, లాంబ్డా ఫంక్షన్ ఉందండి. లాంబ్డా ఫంక్షన్ అనగానే ఇది ఏదో కొంచెం కాంప్లెక్స్గా అనిపిస్తుంది, కానీ ఏం కాదండి, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, సింపుల్ అనానిమస్ ఫంక్షన్. వన్ లైన్ ఫంక్షన్స్ ఎక్కడైనా డిఫైన్ చేసుకోవాలి అనుకుంటే మల్టిపుల్ టైమ్స్ యూస్ చేయకుండా వన్ టైం యూస్కే, రైట్? విత్ ఇన్ ఫంక్షన్ కానీ ఎక్కడైనా అనుకున్న సినారియోస్లో లాంబ్డా ఫంక్షన్ని యూస్ చేస్తాం. కానీ దీనికి ఒక డిసడ్వాంటేజ్ ఉందండి, ఇట్ హ్యాస్ టు హ్యావ్ ఓన్లీ వన్ ఎక్స్ప్రెషన్. మనం ఫంక్షన్లో అయితే మల్టిపుల్ క్యాలిక్యులేషన్స్ చేయొచ్చు, మల్టిపుల్ ఎక్స్ప్రెషన్స్ పెట్టుకోవచ్చు, కానీ లాంబ్డా ఫంక్షన్లో ఇట్ హ్యాస్ టు బి ఓన్లీ వన్ ఎక్స్ప్రెషన్. ఒక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా అనే కీవర్డ్ ఉండాలండి దీనికి. లాంబ్డా ఆఫ్ ఏ బి సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు, కాదండి, ఈజ్ టు, ఈ కాలం ఇవ్వాలి, ఏబిసి ఈజ్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. ఓకే, ఇప్పుడు ఇది ఎలా కాల్ చేయాలంటే, ఎక్స్ని ఆ వాల్యూస్ ఇచ్చి 5,6,7 అన్నా అనుకోండి, దాని ముందర ప్రింట్ ఇవ్వాలి మనం, రైట్? ప్రింట్ ఆఫ్ 5,6,7. సో ఎక్స్ అనే లాంబ్డా ఫంక్షన్లో ఇవి డిఫైన్ చేసాం. ఇది ఎక్స్ప్రెషన్ ఏంటంటే, ఇది ఎక్స్ప్రెషన్ అర్థం ఏంటంటే ఏబిసి వాల్యూస్ని తీసుకుని యాడ్ చేసి ఆ రిజల్ట్ని ఎక్స్లో స్టోర్ చేయమని. ఓకే, రన్ చేస్తున్నామండి, చూసారా? లాంబ్డా ఫంక్షన్ అలా యూజ్ అవుతుంది. ఎక్కడైనా సింగిల్ లైన్ ఫంక్షన్స్ ఫర్ వన్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేయాలంటే లాంబ్డా ఫంక్షన్ని యూజ్ చేయొచ్చు ఈ విధంగా, రైట్? ఇంకా ఏమైనా ఎగ్జాంపుల్స్ సినారియోస్ ఏమైనా వచ్చినప్పుడు ప్రోగ్రామింగ్లో ఐ విల్ షో దట్ ఆల్సో. బట్ ఫర్ నౌ ఇప్పటికీ జస్ట్ అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ వన్ ఎక్స్ప్రెషన్ ఓన్లీ, రైట్? అండ్ ఇట్స్ అ స్మాల్ అనానిమస్ ఫంక్షన్. ఇది లాంబ్డా అన్న దాన్ని మనం ఇంకో వేరే దగ్గర నుంచి కాల్ చేయలేము, ఎందుకంటే దీనికి ఫంక్షన్ నేమ్ లేదు, రైట్? డెఫినేషన్ లేదు, రైట్? యూ కాంట్ call it or invoke from anywhere else in the program. ఇది ఈ పర్టికులర్ స్టేట్మెంట్ వరకే పరిమితం. ఓకేనండి, ఐ హోప్ దిస్ వాస్ యూస్ఫుల్. నెక్స్ట్ ఫంక్షన్స్లో రికర్షన్ అనే టాపిక్ని కవర్ చేస్తానండి. దిస్ ఇస్ వెరీ యూస్ఫుల్ టాపిక్, ఫంక్షన్ దట్ కాల్స్ ఇట్ సెల్ఫ్, రైట్? ఇది ఎలా రన్ అవుతుందో కూడా మనం ఒక న్యూమరికల్ ఎగ్జాంపుల్ కూడా చూద్దాం, ఫ్యాక్టోరియల్ అనే కాన్సెప్ట్ చూద్దాం, దాంట్లో రికర్షన్ని కవర్ చేద్దాం. మీకు ఈ ఫంక్షన్స్ అండ్ టాపిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఐ విల్ ట్రై మై బెస్ట్ టు ఆన్సర్ దెమ్. ఓకే, ఐ హోప్ దిస్ వీడియో వాస్ యూస్ఫుల్. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. జై హింద్.